మా టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలో కొన్ని ఏకగ్రీవంగా రావడం జరిగింది. అందులో మా అభ్యర్థి చల్లపల్లి నుంచి కూడా ఏకగ్రీవమైండు. ఈరోజు ప్రజల నుంచి మేము ప్రచార సరళి చూస్తుంటే ప్రజల నుంచి అన్యూన్యమైన స్పందన ఉంది. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటి చాలా ఓటర్లు ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఓటర్లు ప్రజలు ఏం కోరుకుంటారంటే పిలిస్తే పలికే నాయకుడు కావాలి, సహనము ఓపిక ఉండి ప్రజలతో మమైక్యమై కష్ట సుఖాల్లో పాల్పంచుకొని రాత్రింబవళ్ళు కష్టపడి ప్రజలకు నేనున్నా అనేటటువంటి భరోసా ఇచ్చేటటువంటి నాయకుడు సర్పంచ్గా ఉంటే ప్రజలందరికీ కూడా 5 సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఉంటుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు ఏ రకంగానైనా అవిశ్రాంతంగా నిరంతరంగా మరి కష్టపడేటటువంటి వ్యక్తులకే ఓటేయాలనేటటువంటి ఒక భిన్నమైన సరళి కనబడుతుంది. ఇక్కడ పార్టీ బలపరిచిన పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. మేము వాడలోకి ఇంటి ముందు వెళ్ళినప్పుడు చాలామంది మాకైతే ఒక వింత అనుభవం ఏర్పడ్డది. పలానా టైంలో మా దగ్గర యాక్సిడెంట్ అయి ప్రమాదం ఏర్పడితే మీరే తమ్మి అని మా అందరినీ కూడా కష్టాల్లో కూడా ఆసుపత్రులకు కానీ ఎవరైనా చనిపోతే వారి వెంట ఉండి శవ దహన సంస్కార వరకు కూడా మరి మేము మీకు తోడుంటామని చెప్పి సహకరించినటువంటి వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులని వాళ్ళు ఒక్కొక్క భార్యాభర్తలు మరియు అన్నదమ్ములు ఒడ్డు పంచాయతీ కొట్లాడుతూ ఉంటే కూడా పిలవగానే 5 నిమిషాల్లో మా జీవితాలు తినకుండా ఒక్కొక్క రోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ప్రజల సేవ కోసమై నిరంతరం అంకితమైనటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తుంటే నిజంగా దానికి నేను మండల ప్రెసిడెంట్గా చాలా సంతోషపడ్డా. మన సేవలు ఎక్కడ పోవు, మనం నిరంతరం సేవ చేస్తూ ఉంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, దీవిస్తారు అనేటటువంటిది అనుభూతి నాకు ఏర్పడింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజల నాడి మా వైపు ఉంది, సేవ చేసే వాళ్ళ వైపు ఉంది, స్పందించే వాళ్ళ వైపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి మండలంలో ఉండేటటువంటి మరి వివిధ గ్రామాల్లో ఎన్నికలు బీఆర్ఎస్ నాయకులకు వారి బలమిస్తారు. స్థానికంగా మేజర్ గ్రామ పంచాయతీ టేక్మాల్ కాబట్టి ఈ టేక్మాల్లో మరి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా నిరంతరం ప్రజలతో మమైక్యమై వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొడుకుల కన్నా తండ్రుల కన్నా పేదవారికి, వృద్ధులకు, ముసళ్లకు మా కొడుకులు ఉన్నారు, వీళ్ళు మా కష్టాలను తీర్చేటటువంటి బిడ్డలు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి బలపరిచినటువంటి వ్యక్తి భాస్కర్ కానీ, సిద్ధన్న కానీ, మరి సలీం కానీ, మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళందరూ కూడా మరి ప్రజలతో మమైక్యమవుతారని చెప్పి మాకు దీవిస్తున్న వల్ల మాకు ఒక ధైర్యం వచ్చేసింది. ఖచ్చితంగా మేము బలపరిచినటువంటి అభ్యర్థి నాయకోటి భాస్కర్ గారు అత్యధిక మెజార్టీగా గెలుస్తారనేటటువంటి నమ్మకం ఏర్పడింది. కాబట్టి ప్రజలు దీవిస్తారు. మేము గ్రామాల్లో అందుబాటులో ఉంటాం కాబట్టి ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొన్ని క్షణాల మీద ప్రమాదాలు తప్పిపోతాయి. కాబట్టి అందుకు ధైర్యంగా మా కాపాడే వ్యక్తులు వీలే అని చెప్పి ఎప్పుడైతే ప్రజలు దీవించారో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తారని స్థానికంగా టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీలో నాయకోటి భాస్కర్ గారు మరియు వార్డు మెంబర్లు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. నన్ను టేక్మాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గారికి మరియు ముఖ్య నాయకులకు అందరికీ వారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత 5 సంవత్సరాలుగా టేక్మాల్ గ్రామంలో నిత్యం నేనుంటూ ప్రతి చిన్న విషయంలో అయినా, ప్రతి ప్రమాదం జరిగినా, ఏది జరిగినా వెంటనే ఉండి పరిష్కారమయ్యేందుకు కృషి చేసే వాళ్ళము. అదేవిధంగా మేము సర్పంచ్ కాగానే వాటర్ సమస్య వచ్చేది అప్పుడు గత 5 సంవత్సరాల క్రితము ఆ వాటర్ సమస్యలను అధిగమించాము. అదే టైంలో కరోనా వచ్చింది. కరోనాలో కూడా నాకు కూడా కరోనా వచ్చింది. గ్రామాన్ని పట్టుకొని నేను తిరిగినందుకు నాకు కూడా కరోనా వచ్చింది. అయినా అధిగమించి గ్రామంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం పర్యవేక్షించినాము. అప్పుడు అదేవిధంగా
రైతులకు ఎలాంటి కష్టాలు వచ్చినా చెరువుల దగ్గర కానీ కట్టల పైన ఇంకా రైతులకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ దగ్గరుండి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో వాటర్ సమస్య లేకుండా ముఖ్యంగా ప్రత్యేక దృష్టి పెట్టేసి వాటర్ సమస్య లేకుండా గ్రామానికి నీళ్ళు అందించడం జరిగింది. ఆ మార్కెట్ స్థలం కూడా ఇప్పుడు కొంచెము కొలిక్కి ఉంది. దాన్ని కూడా అందరి సహకారంతో సాధించుకోవాలని గ్రామ ప్రజలందరూ నన్ను దీవిస్తే దానికోసం ఇంకా నేను పాటు పడతానని కోరుతున్నాను. అదేవిధంగా శాంతియుతంగా పోరాడేందుకు సహకరించాలని కోరుతున్నాము. మన హిందూ పండుగలైనా, ముస్లిం పండుగలైనా, క్రిస్టియన్ పండుగలైనా నేను దగ్గరుండి అక్కడ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసేవాడిని. మాకు సౌదీగా ఉన్నటువంటి సార్ గారు ఇక్కడ ఉండడు. అతన్ని వెన్నెండో ఉన్న వాళ్ళందరూ తాత్కాలికంగా ఈ ఎన్నికల సమయంలో కనిపిస్తుంటారు వాళ్ళు. కావున గ్రామ ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాము. నిత్యం రోజు పొద్దున నేను గ్రామంలో తిరిగేవాడిని. ఏ సమస్య ఉన్నా అక్కడనే కొంచెం పరిష్కరించేవాడిని. గ్రామ ప్రజలు కూడా ఆలోచించాలి. గ్రామానికి ఒక సేవకుని ఎన్నుకోవాలని కోరుతున్నాము, ఓ నాయకుని కాదు. అప్పుడు తాత్కాలికంగా గ్రామంలో ఎన్నడూ లేని నాయకులు ఈరోజు గ్రామంలో తిరుగుతున్నారు, గడప దొక్కుతున్నారు. కానీ నిత్యం నేను గ్రామంలో గల్లీలో గడపలో ఉండేవాడిని. ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుతున్నాను, ఆశీర్వించగలిగే కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.